రామాపురం అనే గ్రామంలో నరసింహం, సుశీల అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వాళ్ళకి ఒక కుమారుడు ఉండేవాడు. అతడి పేరు అమర్. అతనికి పెళ్లి వయసు వచ్చింది. ఆ ఇద్దరు దంపతులు కూడా అమర్కి పెళ్లి చేయాలి అని అనుకుంటారు. నరసింహం, సుశీల ఇద్దరు కూడా శారద అనే ఆవిడ ఇంటికి సంబంధానికి వెళతారు. వాళ్ళ చుట్టాలలో శారద గురించి తెలుసుకుంటారు. శారద చాలా మంచిది. ఆవిడకి ఒక కూతురు ఉంది. ఆమె పేరే శ్రావణి. మాకు మా అబ్బాయికి అమ్మాయి నచ్చింది. మరి మీ అమ్మాయికి కూడా నచ్చిందో లేదో చెప్తే సంబంధం ఖాయం చేసుకుందాం. ఆంటీ, నేను మీ అబ్బాయితో 2 నిమిషాలు మాట్లాడాలి అనుకుంటున్నాను. అయ్యో, దానిదేముందమ్మా, వెళ్ళి మాట్లాడుకోండి. ఏమీ లేదండి, నేను ఎంతో ఇష్టంగా ఉద్యోగంలో చేరాను. పెళ్లి తర్వాత కూడా నేను ఉద్యోగం చేస్తాను. అలాగే నా జీవితాన్ని నేను నాకు నచ్చినట్టుగా గడపాలనుకుంటున్నాను. నేను మీ కుటుంబాన్ని గౌరవిస్తాను. మీరు కూడా నన్ను తక్కువగా చూడరని అనుకుంటున్నాను. నేను మీతో మాట్లాడాలి అనుకున్నది ఇదే విషయం. మీరు ఇలా మాట్లాడడం నాకు చాలా బాగా నచ్చింది. మీ జీవితం మీ ఇష్టం. మా ఇంట్లో మీకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఆ తర్వాత అమర్కి, శ్రావణ్కి పెళ్ళైపోతుంది. శ్రావణి అత్తారింటికి వచ్చేస్తుంది. కానీ శ్రావణికి వాళ్ళ అత్తామామలకి మధ్యలో ఏదో దూరం ఉండేది. శ్రావణి వాళ్ళతో కలిసేది కాదు. వాళ్ళు మాట్లాడాలని ప్రయత్నించినా వాళ్ళకి అవకాశం ఇచ్చేది కాదు. ఒకసారి వాళ్ళ ఇంటికి బంధువులు వస్తారు. అమ్మ శ్రావణి, మన ఇంటికి బంధువులు వచ్చారు. వాళ్ళు నీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. కాసేపు బయట వచ్చి కూర్చో తల్లి. లేదు, నాకు చాలా పని ఉంది. ఇప్పుడు బయటకు వచ్చి కూర్చోవడం కుదరదు. శ్రావణికి తలనొప్పిగా ఉందంట. తను నిద్రపోతోంది. సరేలే సుశీల, మేము వెళ్ళొస్తాం. నీ కోడల్ని చూడాలనే వచ్చాం, కానీ కుదరలేదు. ఏంటి శ్రావణి, వాళ్ళు నిన్ను చూడడానికే వచ్చారు. బయటకి రమ్మన్నప్పుడు కాసేపు వచ్చి కూర్చోవచ్చు కదా. ఎందుకు రావడం? వాళ్ళు నాతోని మర్యాదలు చేయించుకొని మళ్ళీ నాకు వంకలు పెట్టడానికా? వాళ్ళతో నువ్వు మాట్లాడకుండానే వాళ్ళు వంకలు పెడతారని ఎలా అంటావు? అయినా మాట్లాడితేనే కదా అవతలి వారు ఏంటో అని తెలిసేది. అయినా నాకు మాట్లాడడం ఇష్టం లేదంటే అర్థం చేసుకోవేమి? అర్థం చేసుకోవడం అనేది 2 వైపులా ఉండాలి శ్రావణి. అవతల మీ అమ్మగారిని చూడు, అందరినీ కలుపుకొని ఎలా కలిసిమెలిసి ఉంటారో. నువ్వు అసలు ఇంట్లో మనిషిలాగైనా ఉంటున్నావా? ఓహో, అర్థమైందిలే నాకు. మీకు నచ్చినట్టు మీ అమ్మ నాన్నలకు నచ్చినట్టు నేను ఉండాలి. నాకంటూ ఇష్టాలు లేకుంటాయా? నేను ఒక రోబోలాగా ఉండాలి, అంతే కదా. అలా ఉండడం నాకు అస్సలు నచ్చదు. ఆ మరుసటి రోజు నుంచి ఇంట్లో వారంతా ఎవరికి వారుగా ఉండేవారు. ఏదో మాట్లాడుతున్నామంటే మాట్లాడుతున్నాం అన్నట్టుగా ఉండేవారు. అవసరం ఉంటే తప్ప ఎవరు శ్రావణితో మాట్లాడేవారు కాదు. అలా అని తిట్టేవారు కూడా కాదు. ఇలా ఉండగా ఒకరోజు శ్రావణి వాళ్ళమ్మ శ్రావణి వాళ్ళ ఇంటికి వస్తుంది. ఏంటమ్మా ఈ సర్ప్రైజ్? చెప్పకుండా వచ్చావు? ఈ ఊర్లో పెళ్ళికొచ్చానురా, అలాగే నీ మీద బెంగతో చూసి వెళ్దామని వచ్చాను. శారదకు వచ్చిన 2 రోజుల్లోనే ఆ ఇంట్లో పరిస్థితి అర్థమవుతుంది. వదినా, మేము ఊర్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంది, వెళ్తున్నాం. మీరు కూడా రండి, వెళ్ళేసొద్దాం. లేదు వదినా, నాకు చాలా నీరసంగా ఉంది. నేనేమి రాను, మీరే వెళ్ళేసి రండి. అమ్మ శ్రావణి, నువ్వు కూడా వాళ్ళతో పాటు ఫంక్షన్కి వెళ్ళాల్సింది. మీ ఆయన బాధపడతారు కదా. ఏంటమ్మా వెళ్ళేది? మా అత్తయ్య నిన్ను పిలిచింది కానీ నన్ను పిలిచిందా? అయినా నేను వెళ్ళకపోయినా వాళ్ళేం బాధపడరులే. ఎందుకే అలా మాట్లాడుతున్నావు? నీ మనసులో ఏమైనా బాధ ఉంటే నాతో చెప్పు. నువ్వు మన ఇంట్లో ఎలా ఉండేదానివమ్మా? నిన్ను అసలు ఎవరైనా పట్టించుకునేవారా? నీతో పని చేయించుకునేవారే కానీ నిన్ను ఏనాడైనా ఎవరైనా మెచ్చుకున్నారా? అందుకే అమర్తో నేను ముందే చెప్పాను, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. నా మీద ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టొద్దని చెప్పాను. పిచ్చా శ్రావణి నీకు? మన ఇంట్లో నా పరిస్థితి వేరు, ఇక్కడ నీ పరిస్థితి వేరు. ఇక్కడ అయినా మీ అత్త మామ మంచిగా చూసుకుంటున్నారు. మన ఇంట్లో అంటే పెద్ద కుటుంబం, నేను పెద్ద కోడల్ని అందులో, కాబట్టి నా పరిస్థితి వేరేలాగా ఉండేది. ఇక్కడ నిన్ను అందరూ బాగా చూసుకుంటున్నారు కదా. పిచ్చిదానిలా చెయ్యకు శ్రావణి. నువ్వు మీ అత్త మామలతో ప్రేమగా మాట్లాడు, వాళ్ళు కూడా నీతో ప్రేమగా మాట్లాడతారు. నలుగురితో కలిసిపోవడం నేర్చుకోవాలి. ఇలా ఒంటరిగా ఉండడం కరెక్ట్ కాదు.
ఆలోచించుకో. ఇది నీ కుటుంబమే అని నువ్వు ఆలోచిస్తే నీకు ఎలాంటి సమస్యలు రావు. ఇప్పుడే వచ్చారా అత్తయ్య ఫంక్షన్ నుండి? కాఫీ ఏమైనా తీసుకురానా? తీసుకురా తల్లి. నేను మాట్లాడగానే ఎంత సంతోషించారా ఆవిడ. ఇంతకుముందు మాట్లాడలేను అనే కోపమే కనిపించడం లేదు. కాఫీ కలుపుతున్నావా? ఈ ప్లేట్లో బిస్కెట్లు ఎవరి కోసం? ఆ బిస్కెట్లా? మన కోసమే అవి. పెళ్ళయ్యాక మొదటిసారి మన కోసమే అని శ్రావణి అనడంతో అమర్ మనసు నిండిపోయింది. ఇంతటితో మన కథ ముగిసింది.